హాయ్ అండి, వెల్కమ్ టు నివేట్రెండ్. ఈరోజు మనం చల్ల పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్లో మైదాపిండి వేసుకోవాలి 1 కప్. అదే కప్పుతో గోధుమ పిండి ఇంకా పెరుగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా, తిన్న సోడా అంటారు కదా, వంట సోడా, అది వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతోటైతే క్వాంటిటీస్ తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే కొంచెం ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు అది పక్కకు పెట్టేసుకొని ఒక 2 అవర్స్ వెయిట్ చేయాలి. లేదని నాలాగా ఆగకుండా హాఫ్ అన్ అవర్కే వేసేసుకుంటే చూడండి ఎలా వచ్చాయో. అందుకనే కనీసం 1.5 అవర్ వెయిట్ చేయాలి. వీలైతే 2 అవర్స్ వెయిట్ చేయండి. అప్పుడైతే చాలా బాగా వస్తాయి పునుగులు అనేటివి. మనకి బయట కొనుక్కుంటాం కదా, హోటల్ స్టైల్ కానీ మార్కెట్లో కానీ అలాగ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను 1.5 అవర్ తర్వాత ఇవి వేసుకున్నాను పిల్లల్ని స్కూల్ పంపించేసి. పిల్లలకు టైం అవుతుందని హడావిడిలో అలా హాఫ్ అన్ అవర్కే వేసే వరకు అవి అలాగ అయ్యాయి అన్నమాట. సో ఇలాగా మనం ఒక 2 అవర్స్ కానీ 1.5 అవర్ కానీ వెయిట్ చేస్తే మనకి మంచి టేస్టీ అయిన చల్ల పునుగులు రెడీ అయిపోతాయి. ఇవే కొద్దిగా పెద్ద సైజులో వేసుకున్నామంటే దాన్ని మైసూర్ బోండా అంటారు. సో ఇవి మనం ఇప్పుడైతే ప్రజెంట్ చిన్న సైజులో చల్ల పునుగుల్లాగా వేసుకున్నాము, రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.